సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడియార తమ్మంగాడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరదలు ఉందండి. చూద్దారని. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా, చాలా వివరంగా చెప్తాను. ఈ కళ్ళజోడు ఎక్కడిదిరా? అంతర్విత్తిలో కొనేయాలండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ తెచ్చి చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో చెప్తా. అదే ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేద్దండి. ఇప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయ్యో విగ్రహాలు, కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? చూసానండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, వచ్చానండి. ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, వచ్చానండి. ఇటు ఇలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శిఖరం, అది బిర్లా టెంపుల్ రా. అయ్యో దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడు రా, ఈ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మెల్లమెల్ల మెరిసిపోతుందో, అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండ పెట్టుకో. పోయిందా గోయిందా. ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నానండి. గుడి నుంచి బయటకు వచ్చాయి. వచ్చానండి. ఇక్కడికి వచ్చావురా. వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో. ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో. ఇలాగొచ్చాయి, అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. ఇది పంచాకుడు సెంటర్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా, పడుతుందండి. అదిగో శ్మశానం. అయ్యి బాబా, అది ఇప్పుడు ఎందుకండి? ఏమన్నా పలకరించి వస్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా. అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్ళాలండి? ఏంట్రా, పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? నేను అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడియార స్తంభం కాడికండి. గడియారం స్తంభం కాడికేనా? అద్దుకో. చాలా థ్యాంక్స్ అండి. మా మార్పులు ఎయిటింగ్ లో ఉంటదండి. నేను వెళ్ళి వస్తానండి. 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు అంత ఇవ్వాలండి? చూసుకుంటారండి. ఇదే అడ్రస్ కి నువ్వు ట్యాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఓన్లీ 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? అలా తను ఎత్తరేటండి. సర్లేండి, ఇగో 100 ఉంది, తీసుకోండి. బేగెళ్ళరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. చెప్పేయండి, వెళ్ళొస్తానండి. కొట్టేసా చూసావా 100 రూపాయలు? రే మస్తాను, రెడీగా ఉండు, కొట్టు కిలో కైమా. నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదరా, ఎందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా, మన ప్లేస్కి వెళ్ళిపోదాం. నువ్వు వాళ్ళతో కూర్చుని మీ ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే సర్లే, టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తింటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండడం ఏంట్రా, కోతులే. శేష్బా ఏంటి బా? ఒకసారి రా. చెప్పా నేను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే ఆ రోజ్ డ్రెస్. ఏ రంబా, ఒరే నీకు జలస్ రా. హాయ్ రమ్మన్నా ఉంటగా? నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడ వెళ్ళిపోయిన తర్వాత వస్తా. ఎందుకు? రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా, లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కౌరు పెట్టింది తమ్ముడితో కాదు, స్వయానా నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు, నిజం. చూడండి ఎన్ని మాటలు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్కి వస్తావని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దునుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. ఎప్పుడు కనపడిసావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చిచి ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా?
భూమి నా దేశం తదా తదామి Continue. భూమి నా దేశం తదా స్మరామి సదా స్మరామి. పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు. మీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ఓ ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. మెచ్చోళ్ళు అరిచాను తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంటికో గంగిరేది వచ్చిందంట. గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. ఓ దాని వేరే చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు. ఏ చేయడా వచ్చి పిసిలోరాడు. ధర్మం అడిగితే 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను. ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు ఉన్నారు. నా కారా యాక్సిడెంట్ అయింది. ఏయ్, నాకేం కాలేదు. కార్ డ్యామేజ్ అయింది వర్క్ షాప్ లో. మీ రాతలు చెబుతాం, మీ జాతకాలు ఏయ్, చెబుతాం. ఏంటిది? Really? ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. ఇండియాకి 1999 లో కార్గిల్ వారు వస్తుందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. అమ్మా తమరి పేరేమిటి? నాకు తర్వాత ముందు ఈయనకి చెప్పండి. అయ్యగారిక? రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ. అయ్యా తమరి పేరు? సీను. ఏ ఆయన మాట్లాడరా? లేదండి, ఆయన మూగవాడు. రంబా చీను వారి పేరు మీద చీటీది. సందేరం బుబలచాతకరం ఒక మంచి తీ. పప్పారం బబిలిచారం మమలకాలవరం. అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి. ఏమిటి నారదుడు వచ్చాడు? అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు, కానీ వచ్చిందేమో నారదుడు. ఈయనేమో మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు. ఈ నోరిప్పితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి. ఈ హరిశ్చంద్రుడికి వ్యతిరేకం. అబద్ధాలంటే ఈయనకి తీపి తిన్నంత తేలిక. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ రంభ ఎప్పుడు నిజమే చెబుతుంది. అయ్యగారు ఖచ్చితంగా అబ్బే లేదక్క, బయట 60% అని బోర్డు పెడతారా, కింద చిన్న అక్షరాలతో అప్ టు అని ఉంటుంది. తీరా లోపలికి వెళ్ళాక 6% ఇస్తారు. యువర్ నీట్నెస్ ప్లీజ్, అవర్ బాస్ ఇస్ కమింగ్. ఎక్కడ క్లచ్ తొక్కకుండా గేర్ మార్చి శబ్దం వస్తుంది. ఎవరు ఏమండి చేశారండి? అవతల బాస్ వస్తుంది, మీకు ఎలా నిద్రపడుతుందండి? రాత్రి దాగింది దిగక ఛీ, కంపునూరు. మీకు ఆవిడ గురించి తెలుసు కదండి. ఇప్పుడేంటి 10 ఏళ్ల క్రితం పెళ్లి చూపులని తెలుసు, దీనికి చుంటున్నారని. అప్పుడు నేను కాదననే కదా ఇప్పుడు ఏడు పంతాను. ఓ అబ్బో, ఇంత అడిసి వేసారెడ్డి కాదంటే మా లైఫ్ ఆగిపోవాలా? నీకు వచ్చాడు కదా పెద్ద సమరసింహారెడ్డి, ఇంట్లో వంటలు చేసి ఆడం కూడా కదా. ఏజ్ బారు, నువ్వు కాస్త నోరు మోయకపోతే విగ్గులు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న చెప్పిన పని ఏమైంది? మొన్నే ఫినిష్ చేశాను సార్. సారీ, మార్నింగ్ ఫినిష్ చేసి సుప్రజ గారి ఫైల్ ఇచ్చాను. ఫైల్ రెడీ చేసిన టేబుల్ మీద పెట్టు. ఎస్ సార్. మనం చేసే టెక్స్టైల్ బిజినెస్, మన డ్రెస్ నీట్ గా లేకపోతే బిజినెస్ అడ్రస్ లేకుండా పోతుంది. అది నీ జేబ్ మీద మచ్చ కాదు, నీ జాబ్ మీద మచ్చ. చిన్న ఇంక పడి. ఇక మీద జాగ్రత్త పడు. అలాగే సార్.